కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అష్టకష్టాలు కరువుపై సర్కార్ మొద్దు నిద్ర కంపు కొడుతున్న పట్టణాలు పల్లె సీమలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక 8 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుబ్బాక నియోజకవర్గ పరిధిలో 300 మందికి 80 లక్షల రూపాయలు విలువైన సీఎం సహాయక నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తీరా మోసం చేసిందన్నారు. నాడు ఈ సమయంలో నియోజకవర్గంలో 1.70 లక్షల ఎకరాలలో వరి సాగు జరగగా ఈ సంవత్సరం కేవలం 25,000 ఎకరాలు మాత్రమే సాగు అయిందన్నారు. కరువు ఛాయలు కమ్ముకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ గ్రామ పంచాయతీ పోయినా ఏ మున్సిపాలిటీ పోయినా మరి అస్తవ్యస్తంగా మరి ఈరోజు గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ అస్తవ్యస్తంగా తయారైనాయి. మరి పారిశుద్ధ్యంలో సంబంధించిన ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లేదు. గ్రామాలకు పోతే డెంగ్యూ జ్వరాలు, మలేరియా మరి ఇలాంటి రుగ్మతలతోటి హాస్పిటల్ అన్నీ కూడా మరి గిటగిటలాడుతున్నాయి. ప్రభుత్వం గ్రామ పంచాయతీలో మరి సర్పంచులు దిగిపోయిన తర్వాత మరి ఒక్క నయా పైసా ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వంలో ఏ గ్రామ పంచాయతీ కూడా మరి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. ఇది చాలా దారుణం. దాదాపు 8 మాసాలు అవుతుంది. 8 మాసాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టినా పర్వాలేదు, కానీ అట్లీస్ట్ గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినట్టయితే మరి వాళ్ళు శానిటేషన్ సంబంధించిన ట్రాక్టర్లో ఇంత డీజిల్ కానీ మరి వాటర్ ట్యాంకులు క్లీనింగ్ చేసుకోవడానికి కానీ ఒక గడ్డి మందు కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ మరి కొట్టుకోవడానికి ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు. మరి మొన్న దిగిపోయిన సర్పంచులు మరి వాళ్ళ సొంత డబ్బులతోటి కొన్ని పనులు కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకున్నారు. మరి గ్రామ కార్యదర్శులు కూడా వాళ్ళ జేబుల నుంచి డబ్బులు ఇచ్చి మరి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేసుకున్నారు. ఇక డబ్బులు వస్తాయేమో అని ఆశ కొద్దీ ఇప్పటిదాకా ఎదురు చూసిండ్రు. మరి పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ. ఎక్కడ చెత్త అక్కడ, ఏ గ్రామం పోయినా కుక్కల బెడద, మరి హాస్టల్లోకి పోతేనేమో ఎలుకల బెడద. ఎక్కడ పోయినా మరి పారిశుద్ధ్యంతో పాటు హాస్టళ్లలో కూడా ఈ రోజు వరకు కూడా బిల్లులు ఇచ్చిన దాఖలాలు లేవు. సప్లై చేస్తూ వాళ్ళందరూ కూడా సార్ మాకు డబ్బులు రాలేదు, మరి మేము ఎక్కడి నుంచి సప్లై చేయాలి, కూరగాయలు సప్లై చేయాలి, వెజిటేబుల్స్ సప్లై చేయాలి, పప్పులు సప్లై చేయాలి, సబ్బులు సప్లై చేయాలి, మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ కాలేదు, మరి మేము ఏం చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి ఏదో పనికిరాని కూరగాయలు తెచ్చి వాళ్ళ హాస్టళ్లలో సప్లై చేస్తే మరి రకరకాల మరి రుగ్మతలు రావడం జరుగుతున్నది. ఆసుపత్రులకు వెళ్ళినట్టయితే డెంగ్యూ, మలేరియా, మరి మోషన్ సంబంధించిన చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ పూర్తిగా అన్ని దవాఖానాలలో కూడా మరి ఈ పరిస్థితి ఈరోజు మరి అంతటా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. మరి రైతులకు చూసినట్టయితే మరి వారికి చాలా గ్రామాలల్లో ఈ రోజు వరకు కూడా సరి అయిన సమయంలో ఫర్టిలైజర్ కూడా సప్లై అవుతలేదు. మరి ఏ గ్రామం పైన మరి కాలువలలో నీళ్లు రాక పోయిన సంవత్సరం ఆగస్టు 2వ నెలలో దాదాపు మరి 1,70,000 ఎకరాలకు మరి నీరందించి నాట్లు పడితే ఈ సంవత్సరం 25,000 ఎకరాలు కూడా నాటేయలేని పరిస్థితి ఈరోజు మరి రైతుల పరిస్థితి. మరి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి మరి పోల్స్ కావాలంటే కూడా ఏ ఊర్లో కూడా గ్రామ పంచాయతీలో డీడీలు కట్టినా ఈ రోజు వరకు కూడా ఒక నయా పైసా పనిగా లేదు. 10 పోర్లు కరెంటు పోర్లు కావాలంటే కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి పలానా గ్రామంలో రైతులకు ఒక 4 కరెంటు పోర్లు కావాలంటే సార్ మా దగ్గర బడ్జెట్ లేదు, మరి మేము ఏం చేయలేము, మమ్మల్ని అనవసరంగా మమ్మల్ని అడగకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అని చెప్పి ఇలా అధికారులు కూడా మరి వాళ్ళు ఉల్టా మరి మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తాం సార్, ఇప్పుడు డబ్బులు లేవు గ్రామ పంచాయతీలలో కానీ ఎలక్ట్రిసిటీ పోల్కి సంబంధించిన ఎక్కడ కూడా డబ్బులు లేవు, మేము మా చేతిలో ఏం లేదని చెప్పి ఇలా అధికారులు కూడా చేతులు ఎత్తేసిండ్రు. మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఈరోజు ప్రభుత్వం ఉన్నది. మరి అంగన్వాడీలో ఈ రోజు వరకు కూడా మరి ఆయాలకు జీతాలు రాలేదు. ఆయాలకు సరైన చాలా గ్రామాలలో కూడా కిరాయి షెడ్లలో కిరాయి బిల్డింగ్లలో ఉంటున్నారు అంగన్వాడీ స్కూల్స్. మరి వాళ్ళకి ఆయాలకు కూడా సరైన అకామిడేషన్ లేక మరి ఆయాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి చిన్నపిల్లలు కూడా ఈరోజు
మరి పారిశుద్ధ్యం లేక గ్రామాలలో అంగన్వాడీ పిల్లలు కూడా మరి మానేసి ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ పరిస్థితి ఈరోజు మరి రాష్ట్రంలో నెలకొన్నది. మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ చూసినట్టయితే దాదాపు 7 మాసాల నుంచి మొదటి పర్యాయ చెక్కు రిలీజ్ చేస్తే మీరు ఎమ్మెల్యేలు ఇవ్వకూడదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెక్కిని పంపిణీ చేయకూడదు అని మరి డేట్ కూడా ఎక్స్పైరీ అయింది. మరి వాళ్ళు ఇస్తలేరు, మరి మమ్మల్ని ఇవ్వనివ్వట్లేదు. మరి ఈ పరిస్థితి వాళ్ళు ఉన్నది. మళ్ళీ చెక్కులు మళ్ళీ రిటర్న్ పోయినాయి, మళ్ళీ సిగ్నేచర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా మళ్ళీ 15-20 రోజులు అయింది. సెకండ్ దఫా కూడా ఎక్స్పైరీ అయిన తర్వాత మళ్ళీ పంపించారు. మళ్ళీ చెక్కులు ఒక 15-20 రోజులు పెట్టుకొని మళ్ళీ బ్యాంకర్స్ మళ్ళీ కలెక్టర్ దగ్గర ఆర్డీఓల దగ్గర ఉంటే 15 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా మరి చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పటివరకు చేయలేదు. మరి ఈ విధంగా ఉన్నట్టయితే ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మరి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మరి ఈ కక్షపూరిత రాజకీయాలు చేయకుండా రాజకీయాలు పక్కకు పెట్టి ఇప్పుడు ఎలక్షన్లు అయితే లేవు, ఏదీ లేదు, పార్టీలకు అతీతంగా మరి ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రతినిధులకు మరి ఇప్పటికైనా కానీ వాళ్ళ గౌరవం ఇచ్చి మరి చెక్కుల పంపిణీ కార్యక్రమం కానీ ఇతరత్ర అభివృద్ధి పనులు కానీ ఏ గ్రామం పోయినా మరి పంచాయతీ రోడ్డు కానీ R&B రోడ్లు కానీ అధ్వాన్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు గ్రామాలలో పోతే వరి నాట్లు వేసుకుంటున్నారు, రోడ్ల మీద ఇవాళ వరి నాట్లు వేసుకొని నిరసనలు తెలుపుతుంది ఇలా రైతులు కానీ. మరి విద్యార్థులకు బస్సులు రాక రోడ్లు బాగాలేక విద్యార్థులు కూడా పాఠశాలలకు లేకపోని పరిస్థితులు ఉన్నది. మరి రోజు అధికారుల చుట్టూ మేము హైదరాబాద్లో సెక్రటరియట్లో పంచాయతీరాజ్ సంబంధించింది, R&B సంబంధించిన, ఎడ్యుకేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్లకు పోతే ఒక్క నయా పైసా కూడా ఈ రోజు వరకు రిలీజ్ చేయలేదు. మరి నేను ఒక ఎమ్మెల్యేగా దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 8 మాసాలైంది, ఒక్క ఫౌండేషన్ లేదు, ఒక కొబ్బరికాయ కొట్టలే, ఈ రోజు వరకు ప్రారంభోత్సవం కూడా చేసుకోలేదు. ఇంత దుర్భరమైన మరి ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలు గమనిస్తున్నారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మరి ప్రజలు నిజంగా మరి అమాయకులు, మరి వాళ్ళను మోసం చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ మీరు ఏమో చేస్తారు, ఏమో ఉద్ధరిస్తారని చెప్పి మీరు ప్రభుత్వం తెచ్చింది. మరి ఇప్పటికైనా మీరు మేల్కొని చేయకపోతే బాగుంటుంది. ఇక నార్లు పోసుకున్న తుకాలు పోసుకున్న కాడ మన ప్రాజెక్టులకు పోయినసారి 15 నెల రోజుల నుంచి వాగులు పోతే మన గోదావరి కానీ కృష్ణా కానీ దాదాపు 20-25 రోజుల నుంచి సముద్రంలో కలిస్తే కూడా మరి నిన్న 3-4 రోజుల నుంచి పంపింగ్ చేసారు తప్ప ఇప్పటికీ మొదలే మేల్కొని మరి అన్నారం కానీ సుందిళ్ళ కానీ మేడుగడ్డ ద్వారా పంపుల ద్వారా నీరు తెచ్చినట్టయితే ఇవాళ మా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మరి రంగనాయక్ సార్ కానీ మల్లన్న సాగర్ కానీ మరి మన కొండపోచమ్మ కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకల్లా నింపినట్టయితే ఈ ప్రాంతంలో కూడా ఇంకా